లీవ్స్ మీల్ మేకర్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. కర్రీ లీవ్స్ మీల్ మేకర్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సోయా చంక్స్, బ్రెడ్, మయోనీస్, పిజ్జా సాస్, టొమాటో సాస్, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, కరివేపాకు, నూనె, షెజ్వాన్ సాస్, కరివేపాకు పొడి. కర్రీ లీవ్స్ మీల్ మేకర్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ గాన్సీ? రెడీ. ఏం చేయాలా ఫస్ట్? ఉడికించిన మిల్ మేకర్స్, ఓకే, కరివేపాకు పౌడర్, ఓ, ఇవి రెండు మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ మయోనీస్ యాడ్ చేసుకోవాలి, షెజ్వాన్ సాస్, నెక్స్ట్ పిజ్జా సాస్, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఎస్, ఆల్రెడీ స్పైసీ ఉన్నావు కాబట్టి కొంచెమే వేసుకున్నాం, టొమాటో సాస్. ఓకే, నెక్స్ట్ నీకు మరీ అంత ఇష్టమా రా సాసెస్ తినేసావు? అప్పుడప్పుడు అలా తినాలి, బాగుంటుంది టేస్ట్. ఉత్తి సాస్ ఎప్పుడైనా తిన్నావా? ఉత్తి సాస్ అంతా ట్రై చేయలేదు. కొంచెం సాల్ట్. ఇప్పుడు మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకుందాం. ఎస్, ఓకే, సో మిక్సింగ్ అయిపోయిందా? అయిపోయింది. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? నాకు ఒక ప్లేట్ ఇవ్వరా. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ మీద ఇప్పుడు మిక్స్ చేసుకున్న ఈ పేస్ట్, ఇది మైనీస్ది ఏదైతే ఉందో ఇదంతా మనం బ్రెడ్ స్లైసెస్ మీద అప్లై చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇంకొక స్లైస్తో దీన్ని కవర్ చేసుకుందాం. ఓ, ఇప్పుడు ఒకటి అయిపోయింది కదా, ఇంకోటి చేసుకొని మనం రోస్ట్ చేసుకుందాం. సో సేమ్ ప్రాసెస్లో ఇంకో శాండ్విచ్ని కూడా రెడీ చేసుకుందాం. ఈ లోపు మనం ప్యాన్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ 2 బ్రెడ్ స్లైసెస్ని మనం టోస్ట్ చేసుకుందాము. ఎస్, కానీ ఫస్ట్ ఆయిల్ వేద్దాం. ఓకే, కొంచెం కరివేపాకు. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఈ బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకుందాము 2 సైడ్స్. ఝాన్సీ, అసలు ఇంత స్ట్రాంగ్ పేరు పెట్టుకుని నువ్వు ఎందుకు ఇట్లా సైలెంట్గా ఉన్నావు? నేను ఇన్ జనరల్ చాలా సైలెంట్, సో సైలెంట్ అలవాటు అయిపోయింది. సైలెన్స్ అలవాటు అయిపోయిందా? నీకు ఫ్రెండ్స్ లేరా ఎవరు? ఉన్నారు చాలామంది. మరి వాళ్ళందరితో చిల్ అయ్యేటప్పుడు కూడా ఇట్లా సైలెంట్ ఉంటావా? ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అది వేరే జానర్ వచ్చేస్తున్నాం బాడీలోకి. ఫ్రెండ్స్లో బాయ్స్ ఉన్నారా? యా, ఉన్నారు. అయినా కానీ సైలెంట్గా ఎందుకున్నారా? అయినా కూడా అంటే వాళ్ళకు కూడా అలవాటు చేసేస్తాను అనమాట. ఏంటి ఇట్లా సైలెంట్గా ఉండడం. నాకు తెలిసి ఏ ఫ్రెండ్స్ అయినా కానీ గోవా ట్రిప్ ఇట్లనే ప్లాన్ చేస్తారు. తింటూ ఉంటే లైబ్రరీకి వెళ్ళాల్సి వస్తుంది. డెఫినెట్లీ. ఎట్లయినా బుక్స్ అవుతుంది, సైలెంట్ ఉంది. సో అసలు నీ మైండ్ సెట్ ఎట్లుందో తెలుసుకుందామని ఒక క్వశ్చన్ అడుగుతా. కాకపోతే మనం ఈ ఫ్లిప్ చేసుకున్నాక క్వశ్చన్ అడుగుతా. ఓకే, బ్రెడ్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత ఫ్లిప్ చేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఇవి ఫ్లిప్ చేసుకుందాం. ఇది టోస్ట్ చేయడం అయిపోయింది కదా, కొంచెం సర్వింగ్ ప్లేట్. సో ఫైనల్లీ మా ఝాన్సీ చేసిన కర్రీ లీవ్స్ మీల్ మేకర్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. కర్రీ లీవ్స్ మీల్ మేకర్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సోయా చంక్స్, బ్రెడ్, మయోనీస్, పిజ్జా సాస్, టొమాటో సాస్, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, కరివేపాకు, నూనె, షెజ్వాన్ సాస్, కరివేపాకు పొడి. కర్రీ లీవ్స్ మీల్ మేకర్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించుకున్న మీల్ మేకర్, కరివేపాకు పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో మయోనీస్, షెజ్వాన్ సాస్, పిజ్జా సాస్, చిల్లీ ఫ్లేక్స్, టొమాటో సాస్, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకుని దానిపై మనం కలుపుకున్న మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకుని మరొక బ్రెడ్తో క్లోజ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె, కరివేపాకు వేసుకోవాలి. దానిపై మనం తయారు చేసుకున్న శాండ్విచ్ ని పెట్టి 2 వైపులా ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ టేస్టీ కర్రీ లీవ్స్ మీల్ మేకర్ శాండ్విచ్ రెడీ.